this story before. అమ్మా ఈరోజు ఓజీ సాంగ్ వచ్చింది కొత్తది ఫైవ్ స్ట్రాంగ్ చూసేద్దాం. చూసినాక సెప్టెంబర్ ఓజీ సెప్టెంబర్ పోడే కదా. స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది అనుకున్నా, ఎందుకు వచ్చేసరికి అదేంద్రా మరి మన అంగ్రిచిత కదా, అది అంగ్రిచిత అదే కనిపిస్తుంది రా సినిమా మీద అందరు ప్రాణం పెట్టారు. యానిమేషన్ కూడా ఓ వేరే బానే బాబా బాబా బాబా. ఇది ఓన్లీ థియేటర్ సాంగ్, ఇది టైం పాస్ పీరియడ్ కాదు, థియేటర్ లో గూస్ బంప్స్ వచ్చే సాంగ్ ఇది. తమన్ జోన్ లో లేడు, తమన్ జోన్ దాటిపోయిండు. ఇప్పుడు అందరు ఆలోచిస్తుర్రు సినిమా తీస్తే మనోళ్ళే కదా చూసే దగ్గర నుంచి, మనం తీస్తే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తారనే భయంతో తీస్తురు ఇప్పుడు. అందరితో భయం అయిపోతారు మొత్తం. తమన్ ఇప్పుడు ఎన్ని సినిమాలు వేసింది కదా మొన్న రీసెంట్ గా. మంచి పెడుతుండే ఆటలు ఈ మధ్య. స్టార్టింగ్ లో తోపు వచ్చింది. ఇప్పుడు అసలు మొత్తం అందరు ఇటే వస్తురు కదా, మా సాంగిలే మొత్తం. నన్ను అడిగితే ఒక హాఫ్ మొత్తం వేరే లెక్క ఉంది ఆ వీడియో, సెకండ్ హాఫ్ మొత్తం ఇఫ్ యు నో యు నో. ఈ పాట ఎంత హైప్ ఉంటే సినిమా వస్తే బట్టలు అదే కదా. పవన్ కళ్యాణ్ నాకైతే మంచిగా తీసుకురా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఉండకుండా ఎవరున్నా ఉంటుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చేస్తాడు, వేరే చేస్తాడు. నాకు ఇప్పటికి బాధ అవుతుంది రా, సావు ఎట్లా తీసేసేదాన్ని. సాహోనా సాహో డైరెక్టరా? అరే ఒక ప్రపంచాన్ని రాసుకుంటారా, ఒక వరల్డ్ క్రియేట్ చేస్తారా, మస్తు తక్కువ మంది ఉంటారు అట్లా తయారు చేసేటోళ్ళు. చాలా తక్కువ. ఇప్పుడు అందరు చేసేస్తారు, ఇప్పుడు అందరు కానీ ఏడ ప్రాబ్లం అంటే ఇప్పుడు వాజీ సిటీ కదా, వాజీ సిటీ తీసుకోండి, తోపు అంటాడు, దాన్ని తోపు అన్నాడు. ఎందుకు తోపు? అవన్నీ ఏం ఎస్టాబ్లిష్ చేయలేడు అసలు స్టోరీలా. డైరెక్ట్ అరే వాజీ సిటీ అంటే తోపు, ఆడ గన్స్ ఉంటాయి, వైలెన్స్ ఉంటాయి, అది అంటాడు. కానీ ఎందుకు ఎట్లా ఏం చూపెట్లా ఏం చేయలేదు. ఆడ కూడా కొద్దిగా డిస్కనెక్ట్ అయిపోయాడు ఆడియన్స్. అరే అంత ఉంటదా రా? ఇప్పుడు జాన్ విక్ మూవీ లేదా, జాన్ విక్ పార్ట్ 1 చూడగానే నీకు అంత అర్థమైపోతారా? ఒక్కొక్క పార్ట్ చూడంగా అన్ని లైన్ సినిమా అని చూస్తే కనెక్ట్ అవుతుంది మంచిగా సినిమా. అదేంటి మామ, వాడు ఎప్పుడు అనుకోవాలి అట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి ఒకటే కదా. అవునవును, ఎస్టాబ్లిష్ చేయాలా, అప్పుడు మన బాధ్యత అని మనకు అనుకోవాలి. కొన్ని మిస్ అయ్యాడు అనిపిస్తుంది, కొన్ని పార్ట్స్ మిస్ చేసి. ఎట్లా అంటే
ఇంత పిక్చర్ మంచిగానే ఉంది కానీ దాంట్లో కొన్ని అక్కడక్కడ ఎగిరేసిర్రు అంతే. నెగటివ్స్, కొద్దిగా నెగటివ్స్. అన్ని మాస్టర్ అదే పీస్లు కావు కదా అభినవ్, అన్ని మాస్టర్ పీస్లు కావు కదా అంటున్నా. అయితే ఓజీ అయితే 100%. ఇది అయితే నిజంగా ఒక సుజిత్ గాడు ఒక మంచి అబ్సల్యూట్ సినిమా తీసిందనుకో, అరే అట్లాంటి కింగ్డమ్ కూడా చిరస్థాయి నిలిచిపోతుంది అనుకున్నారా? నాకు అసలు ఏ చూసి అనుకున్నా ఆ పార్ట్ 2 అని తయారు చేసిన చంపేయాలా ఫస్ట్. ఆ రెయిన్ ఫైట్ చూసి చిరస్థాయి అనుకున్నది అది. అరే ఇట్లా కరెక్ట్ పెట్టారా ఎమోషన్, కరెక్ట్ సీక్వెన్స్ కరెక్ట్ పెట్టలేకపోయాడు. అయితే ఆడ వేరే డైరెక్టర్ ఉన్నా ఒప్పుకుంటున్నా, కానీ ఆడ గౌతమ్ గౌతమ్ కదా, అదే కదా ఎక్స్పెక్ట్ చేసినాము రావాలి రావాలి అని. నేను ఇట్లా వర్షం పడుతుంది కదా, జెర్సీ ట్రైన్ సీన్ అనుకున్నా. నేను జెర్సీ ట్రైన్ సీన్ అనుకున్నా. ట్రైన్ సీన్ ఒక 1000 టైమ్స్ అది ఇట్లా ఇట్లా అనుకున్నారా? నేను ఊహించండి ఏం చెప్తున్నా. ఇంకా రాయాలి కదా, మంచిగా రాసి ఉంటే బాగుంటుంది. మస్తు పొడిషన్ ఉంది ఆ మూవీలో, చాలా పొడిషన్ ఉంది ఆ మూవీలో. ఆ సీన్ అని పడుంటే పర్ఫెక్ట్. ఎంతమంది మాట్లాడుకుంటుండే. అరే కాదురా మనం, అరే వాడు గంత కట్ చేసినా కూడా గన్నిది చేసినా కూడా కొంచెం మంచిగా అనిపించింది రా సినిమా. అరే ఫస్ట్ హాఫ్ మంచి సెట్ చేసింది. వేరే వీడియో ఇక్కడైతే ప్రతి డైవర్ట్ అవుతున్నావు అంటావా? చెప్తున్నా కదా. అరే అభినవ్, ఈ వీడియో సాంగ్ ఒక హాఫ్ మొత్తం ఒక లెక్క ఉంది, ఇంకో హాఫ్ సెకండ్ హాఫ్ ఉందా మొత్తం అంతా ఇఫ్ యు నో అట్లుంది వీడియో. ఇది నా ప్లేలిస్ట్ లో యాడ్ అవుతుంది రా అయ్యా. గదే అంటున్నారా? అరే ఇంగ్లీష్ కూడా వస్తుందా? సినిమా చూద్దాం. కానీ చూడరా అభినవ్, వీడియో మొత్తం చూడు, రెడ్ వైట్ కొన్ని కలర్స్ వాడిరు. యానిమేషన్ ఆర్ట్ మస్తు చూడు. ఫైర్ అంటే రెడ్ వైట్ బ్లాక్, రెడ్ వైట్ బ్లాక్, రెడ్ వైట్ బ్లాక్. ఒక 4 నిమిషాల వీడియోని కరెక్ట్ చూసుకుంటే గ్రేట్ రా. ఇంగ్లీష్ లో షిఫ్ట్ అవుతారు అందరూ. అంటే అది ప్యూర్ తెలుగు అయిపోయింది రా కాలం. ఓన్లీ తెలుగు ఉంటే ఎక్కడది మనసుకి అయిపోయింది. ఇప్పుడు తెలుగు వాళ్ళకి కూడా అభినవ్, ఇప్పుడు తెలుగు వాళ్ళకి కూడా ఇది యాడ్ చేస్తేనే ఇది కొంచెం హై లెవెల్ అన్నట్టు వెళ్తుంది రా. జాపనీస్ యాడ్ చేసిన మధ్యలో లాస్ట్ కి సామురాయ్ కదా, సామురాయ్ అంటే ఒరిజినల్ అదే కదా. ఏమో మరి అంత డైరెక్ట్ హీరో అని వచ్చింది అని చూపిస్తారు కానీ ఈ సినిమా చూపిస్తారు. ఈ వీడియోకి ఎంత ఉందంటే థియేటర్లు తగలబడిపోతాయి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం